హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డైరీస్. సో చాలా డేస్ అయింది వీడియో నేను షూట్ చేసి. సో ఇవాళ చాలా ఫుల్ బిజీ డే అనమాట. నవరాత్రులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా. ఆల్రెడీ ఫెస్టివల్స్ విజయవాడలో బాగా జరుగుతున్నాయి. అందరికీ సెలవులు కూడా ఇచ్చేసి ఉంటారు కదా. అందరూ ఎవరికి వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోయి ఉంటారు ఫెస్టివల్కి. సో మేము కూడా రేపు వెళ్తున్నాం అనమాట విజయవాడ, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఫెస్టివల్ కదా, సెకండ్న దసరా. సో నేను మా హస్బెండ్ ఇంకా సడన్గా ఫిక్స్ అయ్యామన్నమాట వెళ్దామని చెప్పేసి. కొన్ని డేస్, ఒక జస్ట్ 10 to 15 డేస్ అనమాట. ఇంకా హడావిడిలో ఉన్నాము. రేపే ట్రైన్. నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తుంది ఈ సాటర్డే అనమాట. సో సండే మా ట్రైన్ 28న మేము వెళ్ళేది. బెలూన్స్ 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 ఆడుకుంటున్నావు బెలూన్స్తో. సో ఇవాళ చాలా ఫుల్ బిజీ ఉందన్నమాట. మార్నింగ్ చేసిన కాడ నుంచి ఇంకా చాలా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే అస్సలు చేయలేదు. ఇప్పుడు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక లగేజ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. అది మీకు లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడే లేచాము, టైం వచ్చేసరికి 6 అవుతుంది. ఇంకా వర్క్స్ కూడా అన్నీ అలానే ఉన్నాయి. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడే కాఫీ పెట్టుకున్నా. ఇంకా కాఫీ తాగేసి వర్క్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా కాఫీ తాగిన వెంటనే అయితే నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. త్వరగా నా వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళే పని ఉందనమాట. బయటికి వెళ్ళి ఇంకొంచెం కావాల్సినవి చిన్నవి స్నాక్స్ ఉన్నాయి పాపకి. సో ఆ స్నాక్స్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్కి నేను ఆల్రెడీ ఇడ్లీ పిండి నైటే రుబ్బి పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇడ్లీ అనేది ఇంకా ఆ రోజుకి సరిపడా తీసేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు ట్రావెల్లో కూడా ఇడ్లీ తీసుకెళ్ళాలన్నమాట. సో ఇంకో ఒక సైడ్ ఇడ్లీ అనేది వేసేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో చట్నీ వేయడానికి ఇక్కడ నేను శనగ్గింజలు పచ్చిమిర్చి ఇక్కడ వేపుకుంటున్నాను అనమాట. సో ఇంకా చట్నీ ఇడ్లీ అయ్యేలోపు ఇంకా పాపకి బ్రష్ చేయించేసి వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను స్పీడ్గా. మనం ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బిఫోర్ డే చాలా హెక్టిక్గా ఉంటుంది కదా, చాలా ఫుల్ వర్క్ ఉంటుంది. హౌస్ క్లీన్ చేసుకోవాలి వెళ్ళేలోపు. ఇంకా అన్నీ రేపు కావాల్సినవన్నీ మనం లగేజ్ ప్యాకింగ్ కానీ, అందులో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకోవడం చాలా కష్టం అనమాట. సో ఇంకా నేను స్నాక్స్ తెచ్చుకోవాలని చెప్తున్నాను కదా, ఇంకా తెచ్చుకోవడానికి మా ఇంటి పక్కనే డిమార్ట్ అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో డిమార్ట్కి వెళ్ళి పాపకి అక్కడ ట్రావెల్లోకి స్నాక్స్ కానీ అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ కొన్ని స్నాక్స్ ఏవైతే తను ఇంట్రెస్ట్గా తింటుందో అవి తెచ్చుకుందామని చెప్పేసి అయితే డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా డైపర్స్ కూడా అయిపోయాయి. ఇంకా సడన్గా డైపర్స్ కూడా గుర్తొచ్చాయి అనమాట. సో డైపర్స్ స్నాక్స్ తీసుకొని అయితే ఇంకా వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. జర్నీ అంటే అసలు నిద్ర పట్టదు కదా. ఇంకా సర్దుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట. మేము 2 trains మారాలి. సో ఇంకా అసలు నిద్ర కూడా పట్టదు, ఫుల్ పని ఉంటుంది అనమాట. కింద తినేసి మరి థ్యాంక్ యూ. తిను. ఇంకా వెంటనే మాకు కావాల్సినవి అయితే తీసేసుకొని ఇంకా డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినకపోతే అసలు మా చింతలు అసలు ఊరుకోదనమాట. సో ముగ్గురం 3 ఐస్ క్రీమ్స్ తీసుకొని తినేసి వెంటనే ఇంటికి వచ్చామన్నమాట. ఈ చూపిస్తున్నాను కదా, ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మా చిన్న తల్లి చెప్తుందనమాట, ఇవి తీసుకున్నానని మీకు చెప్తుంది. సో ఒరిజినల్ వాయిస్ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కోసం అవి తీసుకుందనమాట. అవే చెప్తుంది మీకు వీడియోలో వచ్చేసరికి. ఇవన్నీ ఆఫర్స్లో ఉంటే బై 1 get 1 ఇవి తీసుకున్నాను అనమాట, జస్ట్ స్నాక్స్గా బాగుంటాయని. ఇంకా గులాబ్ జామ్, ఇంకా రసగుల్లా మా డాడీకి అయితే ఇష్టం అనమాట. సో అవి కూడా 1 kg ఇవి ఉంటే తీసేసుకున్నాము. యాక్చువల్గా డిమార్ట్లో ఇలా గులాబ్ జామున్ అంటే చేసుకోవడం రాని వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా దొరుకుతాయి అన్నమాట. సో ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి, పర్లేదు. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయొచ్చు. అండ్ రసగుల్లా వచ్చేసరికి మా ఫేవరెట్ అనమాట. సో ఇది చాలా చాలా ఇష్టం నాకు. సో అందుకే తీసుకున్నాను. సో ఊరికి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా తీసుకెళ్తే తింటారు అని చెప్పేసి
అండ్ ఇంకా కొంచెం చక్రాల టైపు అది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో అవి తీసుకున్నాను. ఇవి పపాట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి ఆఫర్స్లో ఉన్నాయి, బై 1 గెట్ 1. సో అవన్నీ చెప్తుంది అనమాట. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది, అస్సలు ఆగదు. నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మాట్లాడుతుంటే ఇంకేదో ఒకటి తను కూడా మాట్లాడుతుంది అనమాట. సో అదంతా అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ లగేజ్ ప్యాక్ చేయడం ఇది ఒక పని అనమాట నాకు. సో ఫస్ట్ మా చిన్న తెలివన్నీ అక్కడ సైడ్ పెట్టుకున్నాను, డైలీ వేర్వి అండ్ ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఫ్రాక్స్ అవన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. అది వచ్చేసరికి మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు తనది. సో నేను ఇంకా ఇది నాదనమాట, నాది మా పాపది ఒక సైడ్ ఒక దాంట్లో పెట్టేసుకున్నాము. అండ్ ఈ చిన్న సంచిలోనేమో నేను ఆల్రెడీ స్నాక్స్ అని చెప్పాను కదా, సో ఆ స్నాక్స్ అనేవి ఈ కవర్లో పెట్టుకున్నాను. 2 months తర్వాత ఫైనల్లీ వీఆర్ గోయింగ్ అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వస్తుంది దగ్గరకు వచ్చే కదా, అసలు ఎప్పుడు వెళ్తాం జర్నీ ఎప్పుడు వెళ్తాను వెయిట్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా మా చిన్న తల్లి ఇంకా వెళ్దామన్నప్పటి నుంచి సూపర్ ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా అక్కడ వాళ్ళ అమ్మమ్మని అందరినీ మిస్ అవుతుంది అనమాట. సో 2 months అయిపోయింది కదా, ఇంకా నేను కూడా ఫుల్ హోమ్ సిక్లో ఉన్నాను అనమాట. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. చూద్దాం, ఇంకా రేపే జర్నీ అంటే ఇవాళ ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్. సో అదనమాట ఈ వీడియో. రేపు ట్రావెల్ బ్లాగ్ కూడా నేను షూట్ చేస్తానన్నమాట. సో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.